చాలామంది సిప్ చేస్తున్నానని అంటారు కానీ ఎందుకు చేస్తున్నారో వారికే తెలియదు. గోల్ లేకుండా చేసే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ తెలియకుండా చేసే జర్నీ లాంటిది. కాబట్టి ముందుగా గోల్ ఉండాలి, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీ బిడ్డ వయసు 5 సంవత్సరాలు అని అనుకుందాం. ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత తన హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఒక 30 lakhs అవసరం అవుతాయి అని అనుకుంటే, ఇప్పటి నుంచి ప్లానింగ్ లేకపోతే అంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఒక స్పెసిఫిక్ గోల్ ఇన్ మైండ్, లైక్ రిటైర్మెంట్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, వెకేషన్, ఇలాంటి స్పెసిఫిక్ గోల్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్నే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. మనము 10 years టైం ఫ్రేమ్లో ఒక 30 lakhs అవసరం అవుతాయి అని అనుకున్నాం కదా. మంత్లీ ఎంత సిప్ చేస్తే మనం మన గోల్ అచీవ్ చేయగలమో మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించి మనం ఈ సిప్ రిటర్న్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేద్దాం. మనం ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేసే కన్నా ఇలాగ ఈ సిప్ రిటర్న్ క్యాలిక్యులేటర్లో మనం అమౌంట్ తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మన గోల్ అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 3 columns ఉన్నాయి: మంత్లీ సిప్ అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్లో మనకున్న టైంని ఎంటర్ చేస్తున్నాను. అంటే మనకున్న టైం పీరియడ్ 10 years కాబట్టి 10 అని ఎంటర్ చేశాను. ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్ మినిమం 12% అనమాట. 12% రిటర్న్ వేసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి. 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అది ఆఫ్టర్ 10 years అట్ ద రేట్ ఆఫ్ 12% ఎంత అవుతుంది? క్యాల్కులేట్ రిటర్న్స్ ప్రెస్ చేస్తే మనకు వచ్చిన రిటర్న్ ఎంత? ఇన్వెస్టెడ్ అమౌంట్ 6 lakh అండ్ టోటల్ ద మెచ్యూరిటీ వాల్యూ ఇస్ 11,61,695. మనం గోల్ అచీవ్ అయిందా? అవ్వలేదు. ఇప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం ఈ 5,000 ప్లేస్లో మనం 10,000 ఎంటర్ చేద్దాం. 10,000 మనం ఎవ్రీ మంత్ సిప్ చేస్తున్నాం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అట్ ద రేట్ ఆఫ్ 12%. అగైన్ మనం క్యాల్కులేట్ రిటర్న్స్ మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఎంత? టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఓవర్ 10 years ఇస్ 12 lakhs. మనం 12 lakhs ఇన్వెస్ట్ చేసాం ఇప్పటికీ. మెచ్యూరిటీ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ 10 years మనకి 23,23,391 వచ్చింది. అంటే స్టిల్ మనకి మనం అనుకున్న 30 lakhs రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3,000 ఇంక్రీజ్ చేద్దాం. అంటే ఎవ్రీ మంత్ వీఆర్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 13,000 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అట్ ద రేట్ ఆఫ్ 12%. మనం మళ్ళీ క్యాల్కులేట్ రిటర్న్స్ మీద ప్రెస్ చేసాం. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? డిడ్ వి అచీవ్ అవర్ గోల్? ఎస్. మనకి మెచ్యూరిటీ వాల్యూ చూడండి, 30,20,408 కనపడుతుంది. మనం అనుకున్న మన గోల్ 30 lakhs కాబట్టి అట్ ద రేట్ ఆఫ్ 13 మనం ఎవ్రీ మంత్ 13,000 ఇన్వెస్ట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 12% ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years మనకి 10 yearsలో మనం విల్ బి సేవింగ్ 30,20,408 రూపీస్. సో ఇది మనం మన పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది మనకి. ఈ రకంగా మనం ఈ సిప్ రిటర్న్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుని మనకి కావాల్సిన గోల్స్కి ఎంత సేవ్ చేస్తే ఎవ్రీ మంత్ మన గోల్ అచీవ్ చేస్తాం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ర్యాండమ్గా సేవ్ చేసే కన్నా ఇలాగా మన గోల్స్కి తగ్గట్టు ఎవ్రీ మంత్ ఎంత సిప్ చేస్తే మన గోల్ అచీవ్ అవుతుందో మనం తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మన గోల్ మనం అచీవ్ చేయగలం. ఇదే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క పవర్. మీరు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, న్యూస్ ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మీ గోల్స్కి సరిపోయే ప్లాన్ మీ దగ్గర ఉంటే మంత్లీ డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. డ్రీమ్స్ డోంట్ బికమ్ రియాలిటీ బై సేవింగ్ ర్యాండమ్లీ. డ్రీమ్స్ బికమ్ రియాలిటీ బై ప్లానింగ్ సిస్టమాటికల్లీ. మీ గోల్స్ ఎంత పెద్దవైనా దాన్ని మంత్లీ స్మాల్ అమౌంట్స్ కింద బ్రేక్ చేసేదే గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్. ఈ వీడియోలో యూజ్ చేసిన క్యాలిక్యులేటర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. దాంట్లో మీ గోల్ అమౌంట్ అండ్ టైం పీరియడ్ ఎంటర్ చేసి ఈ రోజు నుంచే మీ ఫైనాన్షియల్ ప్లాన్ని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.